మొగుడి మీద చెయ్యొద్దు, పిల్ల మీద చెయ్యి ఏసైనా తగలబడతారని చెప్పారు. మరి లేకపోతే వీళ్ళకి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి, పిల్లలు ఎట్లా పుడతారు? శుభ్రంగా తట్టి తినొచ్చి ఒక 5,000 కానుక పెట్టి ప్రార్థన చేయండి. ఆ బరువు ఆ శాపంతా నేనాడు పొందేది నా వల్ల కాదు, నేను ముసలుడిని అయితే నాకు. అందుకని ఏసయ్య ఈ చేతులు చేసే పనికిమాలిన పనులు ఏం పనులండి? అన్ని కొంపలు ముంచే పనులు, అన్ని కొంపలు ముంచే పనులు. ఏసయ్య చేత హి కేమ్ టు అంటూ ఆయన దగ్గర తాళపు చేయి ఉంది. నీ చేతుల్ని కంట్రోల్ చేసే తాళం ఉంది ఆయన దగ్గర. నీ కాళ్ళు, నీ కళ్ళు, నీ తల, సర్వ శరీరాన్ని అదుపు చేసేవాడు ఒక్కడే, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఈరోజు రాత్రి యేసయ్య పొడబడ్డాడు, తల మీద పొడబడ్డాడు, చేతుల్లో పొడబడ్డాడు, కాళ్ళల్లో పొడబడ్డాడు, పక్కలో పొడబడ్డాడు. ఈ పంతా కొరలా దెబ్బ. చప్పట్లు కొట్టండి యేసయ్యకి. కనుక ఈరోజు రాత్రి ఆయన మ్రాను మీద వేలాడదీయబడ్డాడండి. ఎక్కడ? చెట్టు మీద. ఎందుకో తెలుసా? చెట్టు కర్ర కొయ్య చెట్టుకి ఎక్కింది. ఎందుకో తెలుసా? ఆదామవ్వలు చెట్టుకు దూరం అయిపోయారు. మరలా ఆ బొమ్మ పెట్టడానికి, అప్పుడు ఏ బొమ్మ పెట్టడానికి? ఆ ఏదేను తోటలో బువ్వ. ఏం బువ్వది? జీవవృక్ష ఫలం. చప్పట్లు పట్టింది. నీకు జీవవృక్ష ఫలములు ఇవ్వడానికి ఆయన నీ కొరకు రక్తం చిందించండి. ఎక్కడ? మ్రాను మీద. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనుక ఈరోజు రాత్రి వాక్యం వింటున్న పిల్లలారా, దేవుడు శాతగాని మానవ జాతి. ఏంటి చేతకానితనం? ఒక్కడు కూడా పాపం మానడం రావట్లేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మనం ఆ పని చేయలేకపోతున్నామని, మనం పాపాన్ని జయించడానికి, శాపాన్ని, రోగాన్ని, దరిద్రాన్ని జయించడానికి పొడిచిన పోటుకి ఏమొచ్చింది? నీరు వచ్చింది, రక్తం వచ్చింది. అందుకని కానా పెళ్లి విందులో బాణలు ఏం పోసారు? అప్పో, బాణంలో నీళ్లు పోసిన తర్వాత ఏమొచ్చింది? ద్రాక్షారసం, రక్తం వచ్చింది. చప్పట్లు కూడా హల్లెలూయా. ఆ సోదరులకు అర్థం కావట్లా, ఆ నీళ్లు దేవునికి అర్థం కావట్లా. యేసయ్య ప్రక్కలో నుంచి వచ్చే నీరు అది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇట్ ఇస్ ద వాటర్ దట్ కేమ్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు ప్రక్కలో నుంచి వచ్చినటువంటి నీరు అది. నీరుకు సాదృశ్యం. నీరేం చేస్తుంది? మనం పవిత్రపరుస్తుంది. అందుకని ఉపరపాలెం చెరువులో నీరు లేకపోతే, మనకు పంపుల్లో నీరు రాకపోతే మనకు శుద్ధీకరణ లేనే. అందుకని ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు రాత్రి మీరు వింటున్న ఈ మాటలు మీరు ఎంతైనా ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసయ్య రక్తం నీ కొరకు, నా కొరకు, తలలో నుంచి, చేతుల్లో నుంచి, కాళ్ళల్లో నుంచి, వీపులో నుంచి, పక్కలో నుంచి రక్తం కారి, ఆ రక్తం ఏం చేస్తుందంటే మన ప్రతి పాపము నుంచి పరిశుద్ధపడుతుంది. యేసయ్య తలకు ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టారు? 1 కొరింథీ రాసిన పత్రిక 19:5 రాయబడింది. వై జీసస్ వాస్ క్రౌన్డ్. ఎందుకు యేసయ్య తలకు ముళ్ళ కిరీటం పెట్టారు? త్వరగా ఒక్కళ్ళు చదవాలి. ఎందుకు యేసయ్య తలకు ముళ్ళ కిరీటం పెట్టారు? మనకు ఒక్కడు కూడా తీయలేదా? వాడబారని కిరీటం ఇవ్వడానికి. చెప్పడు, ఏం కిరీటం? తీయలేదు, ఒక్కడు కూడా తీయలేదా? చదవండి. యేసయ్యకి తలకు ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టారంటే మనకు వాడబారని, తెలుగులో ఏముందో తెలుసా? వాడబారని కిరీటం. వాడబారడం అంటే ఏంటి? వాడిపోయేదండి ఆకులు, వాడిపోయేదండి పువ్వులు, వాడిపోయేది కొమ్మలు. కానీ బైబిల్ అట్టలేదు. ఇంగ్లీష్ బైబిల్లో వాడబారని లేదు, అన్కరప్టబుల్ అన్నది. అన్కరప్టబుల్ అంటే దాన్ని తర్జుమా చేస్తే తెలుగులో ఖచ్చితంగా ఏంటంటే తుప్పు బట్టని. నా వైపు చూడాలి. హల్లెలూయా. ఒక బ్రదర్ గారు పైకి రండి, కొట్టంలేండి, తిట్టంలేండి, చెప్పండి, పైకి ఎక్కండి, గమకండి. నువ్వు మంచివాడు, నువ్వు బాంబులో అంటాడు. కనుక దేవుడు అట్లా నిలబడి నేనే వస్తాను.
కనుక దేవుడు అంటున్నాడు, నేను నీకు వాడబారని కిరీటం అంటే తలకాయ పైకెత్తు పండి బాగా అట్లుండు అట్టగే ఉండు. మరి కాయలమ్మడం తెలుసుగా. తుప్పు బట్టని కిరీటం ఇస్తా నీకు. ఫోటో తీయండి ఆయన, ఫోటో నిలబడ్డానికి తీ బాగా నవ్వ బాగా. తుప్పు బట్టని కిరీటం. దేవునికి ఏమన్నా ముళ్ళ కిరీటం, నీకు తుప్పు బట్టని, దాన్ని ఇంగ్లీష్లో అన్కరప్టబుల్ క్రౌన్. అందుకని నువ్వేం చేయాలి? తుప్పు పట్టిన పనులు చేయకూడదు. ఒక్కడే నవ్వాడు ఇంత సభలో. ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఎందుకని మనకి తుప్పు బట్టని కిరీటం ఇస్తాడు. అన్కరప్టబుల్, వాడబారని, పాడుగాని కిరీటం. అందుకని కూర్చో. మానవుడు తుప్పు పట్టే పనులు చేస్తున్నాడు. చెప్పండి ఏం పనులు? యేసయ్య రాజ్యంలో తుప్పు లేదు, పాడు కాదు, వాడబారదు. అందుకని ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. యేసయ్య తలకు ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టారు? ఫిలిప్పీ రాసిన పత్రిక 4:1, ఫిలిప్పీ రాసిన పత్రిక 4:4 మీరందరూ చదివేసరికి ఉప్పరపాలెం చెరువు దగ్గరికి వెళ్ళి రావచ్చు. మంచిది. కనుక దేవుడు ఎందుకు మనకి ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడంటే మనకు సంతోషం, ఆనందం అనే కిరీటం ఇవ్వడానికి. చప్పట్లు కొట్టండి. ఇక్కడ అటు ప్రకాశం జిల్లా పోతే కోటాలకి ఇంతలో గారెలు పెడతారు. ఆ గారెలు మామూలుగా ఉండవు, పైన మినపప్పులు దాల్తుంది. ఒక్క గారి తింటేనే పోదిన్నంత. ఇక్కడ మీకు ఎవరైనా గారెలు పెట్టారా? పెట్ల. లొడ్లు పెట్టారా? పెట్ల. బూందీ ఇచ్చారా? మరి ఏంటంటారు? ఇక్కడ ఉంది సిలువలో రక్తం, సిలువలో యేసయ్య పెట్టుకున్న ముళ్ళ కిరీటం నీకు నాకు భూలోకంలో ప్రతి జాతికి ఆనందం కలుగు చేస్తుంది. చప్పట్లు కొట్టాలి. యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు సిలువ దారి అయ్యాడు? మనందరికీ సంతోషం కలుగు చేయడానికి, వేదాన్ని తొలగించడానికి. 2 తిమోతి 4:8 ఏం రాయబడి తెలుసా? నీతి కిరీటం. సిలువలో యేసయ్య ఎందుకు నీ కొరకు నా కొరకు ముళ్ళ కిరీటం ధరించాడు? నీ తక్కువ పనులు మాని. చెప్పండి ఏ పనులు? గట్టి చెప్పాలన్నమాట అందరూ చెప్పండి ఏం పనులు? నీ తక్కువ పనులు మానాలా. మానితే నీకు నీతి కిరీటం ఇస్తాడు. తుప్పు బట్టల పనులు చేస్తే వాడబారని కిరీటం ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొకటి ఏముందో తెలుసా? యాకోబు 1:12 జీవ కిరీటం. చెప్పండి ఏ కిరీటం? జీవం లేని కిరీటాలు ఉన్నాయి. అంటే ఎలక్షన్లో ఓడిపోతుంటాడు, అయ్యే జీవం లేని కిరీటాలు. 5 సంవత్సరాలు చేస్తారు, 5 సంవత్సరాలు చేయరు, మళ్ళీ ఎక్కుతాడు ఎక్కడో తెలియదు. అదనమాట జీవం లేని కిరీటాలు. కానీ దేవుని రాజ్యంలో అట్లా కాదు. ఒకసారి ఒకడు ఎక్కాడంటే వాడు ఓడనే ఓడడు. చప్పట్లు కొట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సిలువలో ముళ్ళ కిరీటం పెట్టాడంటే మీ తలకి జీవం వేయడానికి. లైఫ్ అపాన్ యువర్ హెడ్. ఇంకో మాట చదువుతాం, చాలా భలే ఉంది ఆ మాట. నాకు సంతోషం అయిపోయిందండి వాక్యం చదువుతుంటే. 1 పేతురు 5:4 ఉంది. ఏమనుందంటే క్రౌన్ ఆఫ్ గ్లోరీ, మహిమ గల. మహిమ పోయింది మనకి, పాపం వల్ల వచ్చే జీతము మహిమ పోయింది. కనుక యేసయ్య సిలువలో ఎవరు వస్తున్నారు వినండి. నేను చిన్నప్పుడు 3 ముక్కలాట ఆడా, రోడ్ల మధ్య పిచ్చాలు ఆడా, గోళికాయలు ఆడా, రూపాయి బిళ్ళలు ఆట ఆడా, గూటిం బిళ్ళ ఆడా, బొంగరాలు ఆట ఆడా. సుమ్మంటే బొంగర ఒకటి తిప్పేవాడిని. రకరకాల ఆటలు ఆడా. ఈరోజు గుర్తుపెట్టుకోండి, నాకు చిన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎవరైనా చెప్పినట్టే నేను 26 సంవత్సరాల వరకు తాగుబోతున్న అయ్యేవాడు కాదు. ఈరోజు 67 సంవత్సరాలు వచ్చిన యేసయ్య గురించి చెప్పాలనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఇంకా చాలా సంవత్సరాలు నేను పోగొట్టుకున్నా, పాపపు బ్రతుకు. కనుక ఈరోజు ఎవరొస్తులేని పిల్లలు, పెద్దలు, చిన్నలు, మాకెవడు చెప్పాడు, ఎవడు మైకులు పెట్టాడు, ఎవడు గొట్టాలు పెట్టాడు, ఎవడు వాయిద్యాలు పెట్టాడు, మాకెవడు లేడు, ఎవడు పెట్టలేదు. సచ్చేటప్పుడు ఆకాశం ముందున దేవుడు చిన్నప్పుడు దర్శనమిస్తే అవి గుర్తు తెచ్చుకొని, తండ్రి నువ్వు ఆకాశంలో ఉన్నావు, ఇక నేను నమ్ముకుంటానని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటే ఆ పోయిన చీకటంతా పోగొట్టి
దేవుడు తలకు మహిమనిచ్చాడు. కనుక ఈరోజు రాత్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను తక్కువ అంచనా ఇవ్వక. చెప్పాగా ఆయన దేవుడు ఏంటి కుమారుడు రావడం, మనుషుడికి వస్తే ఏంది మొట్లవాలి కుమారుడు, సిలువలో ఏం చావడం, పాపపోవడం ఏంటి, సమాధి ఏంటి? ఈ మాటలన్నీ నేటి సమాజాన్ని యేసయ్యని నమ్ముకోకూడదు చేస్తాయి. ఆయన కుమారుడుగా రావడానికి కారణం మనమే, ఆయన మనుషుడుగా రావడానికి కారణం, ఆయన పాపం అవడానికి కారణం వీఆర్ ద రీజన్. అందుకని యేసయ్య అన్నాడు సిలువలో, తండ్రి తండ్రి నన్ను ఎలా చెయ్యి విడనాడుతూ అంటే ఆకాశం తండ్రి ఏమి మాట్లాడలే. ఎవరైనా కొడుకు నానా అంటే జవాబు ఇయ్యాలిగా, ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? అందుకని ఒక తల్లి రాసింది పాట. ఏం రాసింది తెలుసా? నాదు పాపమే నిన్ను